ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అనే వాక్యం మనందరికీ కూడా తెలుసు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నిజంగానే యోసేపు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పొతీఫర్ ఇంట్లో యోసేపు పనిచేస్తున్న సమయంలో తన యజమానుడైన పొతీఫరు కనీసం తన ఇంట్లో ఏమున్నా ఏం లేవు అనేది కూడా చూసుకోకుండా సంపూర్ణంగా యోసేపుకు సమస్తాన్ని కూడా అప్పగించాడు. నిజంగానే మనం పనిచేస్తున్న చోట యజమానికి మనం నమ్మకమైన వారిగా ఉంటే యజమాని ఒక ఉన్నతమైన స్థితిని మనకిస్తాడు. యోసేపు యొక్క నమ్మకత్వాన్ని చూసిన యజమాని ఒక చిన్న పనివానిగా యోసేపును ఉంచలేదు, కానీ తన పనివారందరి మీద కూడా అధికారిగా యోసేపును నియమించాడు. తన పనివారి అందరి మీద మాత్రమే కాదు, కానీ తన ఇంటి మీద అధికారిగా, హోమ్ మేనేజర్గా మరి యోసేపును నియమించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం చేసే పనిలో, మనం చేసే ఉద్యోగంలో, మరి మనం ఏ స్థలంలో అయితే పనిచేస్తున్నామో యజమానునికి మనం నమ్మకమైన వారిగా జీవించాలి. ఇంకా యోసేపులో మనం చూస్తాం, దేవునికి కూడా నమ్మకమైన వ్యక్తి. మరి పొతీఫర్ భార్య పాపపు యోచనతో యోసేపు దగ్గరికి వచ్చినప్పటికీ, మరి అక్కడ తన తల్లిదండ్రులు లేనప్పటికీ, ఎవరు లేనప్పటికీ యోసేపు ఎలాంటి పాపాన్ని కూడా తన జీవితంలోని తీసుకొని రావడానికి ఇష్టపడలేదు. మరి అక్కడి నుంచి పారిపోయినట్లుగా, జారత్వానికి దూరంగా పారిపోయినట్లుగా, దేవునికి నమ్మకంగా జీవించినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మోషేని కూడా మనం ఆలోచన చేయాలి. మోషే కూడా దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా జీవించాడు. మరి ఎక్కడ కూడా దేవుడు చెప్పిన పనికి, దేవుడు చెప్పిన మాటకు విరోధంగా మోషే వెళ్ళినట్లుగా మనం చూడం. దేవుని ఇల్లు అనేసి అంటే మనం అర్థం చేసుకోవాలి, దేవుని సంఘములో, దేవుని ప్రజల మధ్యలో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు సంఘములో నమ్మకమైన వారు కరువైపోయారు. సంఘములో నమ్మకంగా సంఘానికి హత్తుకొని జీవించేవారు కరువైపోయారు. మరి సంఘములో ఉన్న పనులను చేసే విషయంలో, సంఘంలో పరిచర్య చేసే విషయంలో, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో నమ్మకమైన వారు మనకు కనిపించట్లేదు. కాబట్టి యోసేపు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న, మోషే యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న, వారికంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న, మరి నమ్మకమైన వారిగా వారు జీవించారు. మరి మోషే యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడు మోషేను దర్శించాడు, మోషేతోని మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి కేవలం భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా మన జీవితాల్లో మెండుగా కలుగుతాయి అనేసి ఈ యొక్క విషయాల్ని బట్టి మరి ఎలాంటి సందేహం లేకుండా దేవుని సేవకుడిగా చెప్పగలుగుతాను. కాబట్టి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అది శారీరకంగా, అదేవిధంగా ఆత్మీయంగా కలుగుతాయి. ఈ విషయాలు మనసులో పెట్టుకొని నమ్మకంగా దేవుని కొరకు జీవించండి, మీ పనిలో జీవించండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.